రాజుగారికి ఉండే పట్టుదల మామూలుది కాదని నిరూపించారు. అధికారులకి ఇప్పుడు ఉచ్చబడుతోంది. ఆనాడు ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి టీమ్‌లో ఉన్నోళ్ళకి, అరెస్ట్ చేసినోళ్ళకి, ఆయన్ని దబాయించినోళ్ళకి, తిట్టినోళ్ళకి ఆ స్థాయిలో చూపెడుతున్నారు. ఇప్పుడు ఆయన వెంటాడుతోంది, వేటాడుతోంది సునీల్ కుమార్ ఐపీఎస్. ఆయనకి సంబంధించి ఏది తనని కొట్టించారు అన్నటువంటి కేసు గుంటూరులో పెడితే, ఆ తర్వాత చాలా రోజులు అది వాయిదాలు పడతా వచ్చింది. ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు ఒత్తిడే అనాలా? లేకపోతే గనక కేసులో ఫాలో అప్ అనాలా? లేటెస్ట్‌గా ఐపీఎస్ సునీల్ కుమార్‌కి నోటీసులు ఇచ్చారు. సునీల్ కుమార్ విచారణకు ఓ 15 రోజులు టైం పడుతది. ఆ తర్వాత వస్తానని చెప్పుకొచ్చి. ఖచ్చితంగా అటెండ్ కావాలి. రఘురామకృష్ణరాజు కోరిక కూడా అదే. తొలి విచారణకు హాజరైతే మీరు కొట్టారా అంటే కొట్టలేదు. కొట్టిచ్చారా అంటే కొట్టించలేదు. మిమ్మల్ని కొట్టించమని ఎవరు చెప్పారంటే నేనసలు కొట్టిస్తే గదా! ఎవరని చెప్పడానికి. ఇంకా ఆయన పార్లమెంట్ సభ్యుడు. నేనెట్టా కొట్టిస్తాను. ఇట్లాగే చెప్తారు సహజంగా. అదే రికార్డ్ చేస్తారు. ఇంతకు మించి ఏమి ఉండదు. కాకపోతే రఘురామ కృష్ణరాజు గారి ఇగో సాటిస్ఫై అవుతదిక్కడ.